ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని. యోహాను సువార్త 17:5. యేసయ్యలో ఆయన ప్రేమను, జాలిని, కరుణను, రౌద్రాన్ని మాత్రమే మాదిరిగా తీసుకుని జీవిస్తున్న వారందరికీ ప్రభు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. నా తండ్రి నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా చేశాను, భూమి మీద ఉన్నంతకాలం ఆయనను మహిమపరిచాను అని. నిజమే కదా? నువ్వు ఇంకా బ్రతిగా ఉన్నావంటే, నువ్వు దేవునిలోకి నడిపించబడ్డావు అంటే నీ ద్వారా దేవుని కొరకు చేయాల్సిన పని ఏదో ఉండే ఉంటుంది. దేవుని కొరకు పనులేముంటాయి అనుకోవచ్చు మీరు. మరి యేసయ్య ఏం చేశాడు దేవుని కొరకు, ఆయన మహిమ కొరకు? మచ్చైనను కలంకమైనను లేకుండా పరిశుద్ధంగా జీవించాడు, నీతిగా ప్రవర్తించాడు, తండ్రి చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చాడు, తన కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు, దేవుని సువార్తను విరివిగా పంచాడు, తండ్రి చిత్త ప్రకారం ప్రాణాన్నే ఇచ్చేశాడు. మరి మనకి ఏ పని లేదంటారా? ఆలోచించండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.